రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, సజీవుడా, కృపాసత్య సంపూర్ణుడా, ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా, గతించిపోయినటువంటి ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు మాకు తోడై ఉన్నందుకు, మమ్మల్ని ప్రతి విషయంలో నడిపించినందుకు, ప్రతి విషయంలో కాపాడినందుకు, ప్రతి పనిలో ఆశీర్వదించినందుకు, ప్రతి ప్రయాణములో తోడై ఉన్నందుకు స్తోత్రాలయా, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున ఏ హాని, ఏ ప్రమాదం, ఏ అపాయం మాకు జరగకుండా మేము క్షేమముగా ఉన్నాము అంటే అది మీ కృప మాత్రమే తండ్రి. మరొకసారి ఈ రాత్రికాలమందు మీ పాద సన్నిధిన చేరి మీకు ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అది మీ యొక్క కరుణ మాత్రమే ప్రభువా. మీరు చూపించిన ఈ విలువైన కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం ద్వారా ఆయన మీరు తెలియపరుస్తున్నట్లుగా ఈ రాత్రి కాలంలో ఏ బిడ్డ కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదని, మీరు వారిని కప్పి ఉన్నారు అని, ఎటువంటి సమస్య వారికి రాకుండా మీ చేతిని అడ్డు పెట్టి ఉన్నారు అని, ఏ బలహీనత, ఏ శోధన వారిని ఆవరించకుండా మీరు వారికి తోడై ఉన్నారు అని ఈ రాత్రి కాలంలో తెలియపరుస్తున్నారు తండ్రి. అయా, ప్రతి ఒక్కరు కూడా మీ చేతి క్రింద ఉన్నారు అని గుర్తెరిగి ధైర్యముగాను విశ్వాసముగాను జీవించుటకు కృప చూపించండి. అనేక మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాము. వారి కొరకు పేరు పేరున మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా, వారికి జవాబు దయచేయండి. ఏ సమస్య గురించి మీ పాద సన్నిధికి వచ్చి గోజాడుతూ మొరపెడుతూ ఉన్నప్పటికీ సహాయమును దయచేయండి నాయన. అయా, వ్యాధులను బట్టి అడుగుతున్నాం, భయంకరమైన రోగములను బట్టి ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత మీరు ఇవ్వండి తండ్రి. ఒక్క మాట పలికిన చాలు స్వస్థత వస్తుంది అని లేఖనాల ద్వారా సెలవిచ్చిన రీతిగా సంపూర్ణమైన విడుదల దయచేయండి నాయన. హాస్పిటల్స్లో జాయిన్ అయిన వారు డిశ్చార్జ్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యం పొందుకునే కృప చూపించండి. గర్భంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలము లేని వారిని దర్శించి నాయన బిడ్డలకు గర్భఫలమును అనుగ్రహించండి ప్రభువా. అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు తండ్రి. అంధకార క్రియల్ని యేసు నామమున లయపరచండి. ఎస్ లార్డ్, డిప్రెషన్లో ఉన్నారయ్యా, డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి ప్రభువా. ఇంకా ఏ చెప్పుకోలేని బలహీనత వారు కలిగి ఉన్నా ఆ బలహీనతలన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఆయన కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి అయా. తగ్గింపు లేని జీవితాలతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుండగా ఆ కుటుంబాలను కట్టండి. భార్యాభర్తల మధ్య డైవర్స్ వరకు వెళ్ళిన కేసులను కొట్టివేయండి తండ్రి. ప్రేమతో జీవించే కృప చూపించండి. యవన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు లోబడటానికి వారికి హృదయాన్ని దయచేయండి. రక్త సంబంధికుల మధ్య కూడా అనేకమైనటువంటి విభేదాలు అవేవి లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఎవరైతే బిడ్డలు అప్పులతో బాధపడుతున్నారో, ఆర్థికంగా కష్టాలు అనుభవిస్తున్నారో, చాలినటువంటి జీతము, నష్టముతో నడుస్తున్నటువంటి వ్యాపారాలు, సరైన ఉద్యోగం లేని స్థితి కలిగి ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. వారిని సమృద్ధిలోకి నడిపించండి, ఆర్థికంగా బలపరచండి, వారు అద్భుతంగా ఆశీర్వదింపబడే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎంతో మంది బిడ్డలు ఆయా దేశాలకు వెళ్తున్నారు. వీసాల కోసం ఇంటర్వ్యూస్ విషయంలోనూ, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ, పాస్పోర్ట్స్ విషయంలోనూ, కావలసినటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ ప్రార్థిస్తున్నారు. అన్ని విషయాల్లో సహాయము దయచేయండి నాయన. ప్రభువా, విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు చేస్తూ ఉన్నారు నాయన. అక్కడ ఏ సమస్య రాకుండా, ఎటువంటి ఇబ్బంది వారికి కలగకుండా మీరే కాపాడండి తండ్రి. వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారందరికీ ఈ రాత్రంతను
క్షేమాన్ని దయచేయండి ప్రభువా. నాయనా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయా. వివాహముల విషయంలో కృప చూపించి మంచి సంబంధమును మీరే వారికి అనుగ్రహించండి తండ్రి. గృహాలు లేని బిడ్డలకు గృహములు దయచేయండి నాయన అయా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు తండ్రి. అవన్నీ కూడా సరైన సమయానికి వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే రీతిన తండ్రి, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ వారిని బట్టి అడుగుతున్నాం, కేసులన్నీ కూడా యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఎస్ లార్డ్, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, సైనికులను, వారి కుటుంబాలను, రాజకీయ నాయకులను, అధికారులను అందరినీ కూడా మీ కృప చొప్పున ఈ రాత్రంతను భద్రపరచుకొనమని, ముఖ్యంగా మారు మనసు లేని, చెడు వ్యసనాలు కలిగి, పాపపు స్నేహాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి రాత్రి సమయముందు మారు మనసు కలగజేసి మీ బిడ్డలుగా మార్చుకొనమని, మేమందరం కూడా సేద తీరబోతున్నామయ్యా. మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, మరే ఇతర కారణాల వలన, భయాల వలన ఎవ్వరు కూడా ఈ రాత్రిని ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన కంటి నిండా నిద్రను మీరే దయచేయమని, మరలా మీ పాద సన్నిధిన ఉదయాన్నే మీ నామాన్ని స్తుతించుకునే, మీ ముఖదర్శనం చేసుకుని మీకు ప్రార్థించుకునే కృప చూపించమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.